జరిగిన ఎపిసోడ్‌లో కళ్యాణ్ ఇంకా తనుజ ఓవర్ యాక్షన్ చేషిర్రు. దాని గురించి నేను గట్టిగా మాట్లాడాను కొంచెం ముందుకెళ్ళాక. కొంచెం ఓపిక పట్టి వీడియో మొత్తం చూసి తర్వాత కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడక ముందుకే తనుజని, కళ్యాణ్‌ని ఏమో అనేసినా అనుకోని కింద కామెంట్ చేసి నన్ను తిట్టడం మొదలుపెట్టకండి. అర్థమైందా? ఈ నుంచి మొదలుపెడితే సుమన్ శెట్టికి 100% ఓట్లొచ్చినాయని చెప్పి చూపిచ్చిర్రు ఆడియన్స్ నుంచి పోల్‌లో. అయితే సుమన్ శెట్టిని నువ్వు కంటెండర్‌షిప్ కావాలి కెప్టెన్సీలో డైరెక్ట్‌గా అని అయితే గనక నువ్వు భరణి గాడి ఫ్యామిలీ వీక్‌ని సాక్రిఫైస్ చేయడానికి నీకు ఓకే అయితే నీకిస్తా ఆ పవర్ అని అంటాడు నాగార్జున. అయితే సుమన్ శెట్టి ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోవడం తనకు తెలియదు. తను జీవితంలో చాలా కోల్పోయాడు. ఎప్పుడు కూడా కోల్పోయే బిహేవియరే చేశాడు ఈరోజు. అసలు ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోవాలి. అక్కడ బర్నీ గాడు మిడ్ వీక్‌లో ఎళ్ళేసి ఇంటికెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసేసొచ్చాడు. వానికి ఫ్యామిలీ వీక్ అవసరం లేదు. క్లియర్‌గా చెప్తున్నా. అసలు సుమన్ శెట్టి ఆ పవర్‌ని వాడుకోవాలి. బిగ్ బాస్ ఏ పవర్ అట్టిగానే ఎవరికీ ఇవ్వడు. ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు విధంగా వాడుకోవాలి. వాడుకోకపోతే అడక్క తినే పరిస్థితి వస్తది వాడికి. గుర్తుపెట్టుకోండి. సుమన్ శెట్టి చేసిన ఈ పిచ్చి బిహేవియర్ వల్ల తను చాలా సఫర్ అవుతాడు లాస్ట్‌లో. ఓకేనా? అండ్ సెకండ్ విషయానికొస్తే ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ క్లియర్‌గా చెప్పాడు నాగార్జున గారు. మీ లవర్ నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది. నువ్వు వినాలనుకుంటే అక్కడ బిగ్ పవర్ గౌరవ్ గారి నుంచి తీసేస్తా అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నది ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ గాడు తన తెలివంతా ఉపయోగించి పవర్ వచ్చింది. వాడుకోవాలి అనే ఇంటెన్షన్‌లో ఉన్నాడు కాబట్టి, ఆ పవర్‌ని వాడుకున్నాడు. అండ్ వాళ్ళ లవర్ వాయిస్ ఇన్నాడు. కొంచెం కన్నీళ్లు పెట్టాడు. ఆబ్వియస్‌గా కన్నీళ్లు పెడితే కరిగిపోని వాడెవడున్నాడు చెప్పు గాని, వాడు వాళ్ళ లవర్ వాయిస్ ఇనంగానే కొంచెం కరిగిపోయి కన్నీళ్లు కార్చి అందరు ఓట్లు గుద్దాలని చూసాడు గానీ, అసలు ఓట్లలోకి ఎళ్తేనే గదా వాడికి ఓట్లొచ్చేవి. వాడు ఓట్లలో ఎళ్ళకుండా ఎప్పుడు కెప్టెన్సీ, కెప్టెన్ అని అనుకుంటే ఏమొస్తది చెప్పు? ఏమి రాదు. అసలు వాడు ఆహ్ ఎనీవే జనాలకి కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది సుమన్ శెట్టి పైన అయితే. కానీ నామినేషన్‌లోకెళ్తే తన సపోర్ట్ ఇంకా ఎక్కువ అయ్యేది. కానీ వెళ్ళట్లేదు. కానీ సుమన్ శెట్టి కంటే ఆహ్, ఇమాన్యుయల్ చాలా బెటర్. ఎవరిని ఏ రకంగా వాడుకోవాలి అనేది తెలిసిన పర్సన్ కాబట్టి తను బాగుపడతాడు లైఫ్‌లో. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఎక్కడైనా. అయితే ఇంక థర్డ్ విషయానికొస్తే తనుజ. తనుజ గురించి చెప్తా అని చెప్పాను గదా! తనుజ ఓవర్ యాక్షన్ చేసింది. ఏంటో తెలుసా? తనుజ మ్యారేజ్ 2 వీక్స్‌లో ఉందంట. అయితే పవన్ గారిని డైరెక్ట్‌గా నామినేషన్‌లో పడేస్తే తనుజకి తన సిస్టర్ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ వినే అవకాశం వచ్చింది. అయితే తనుజ ఫస్ట్ హౌస్‌మేట్ లాగా హౌస్‌లోకి ఎంటర్ అయింది. తనకి అప్పటినుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీతో కనెక్షన్ లేదు. అసలు తను ఆ వాయిస్ వినుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదని నేను అనుకుంటున్నా. అండ్ గేమ్ మొత్తం చేంజ్ అయిపోయేది అని నేను అనుకుంటున్నా. కళ్యాణ్ గారిని నామినేట్ చేసి పడదొబ్బుంటే డిఫాల్ట్‌గా కరెక్ట్‌గా ఉండేది. అయినా ఇంకెన్ని వారాలుంది? ఫుల్ వీక్ అంతా సీజన్ మొత్తం నామినేషన్ అనగానే ఏదో ఓవర్ యాక్షన్ చేషిర్రు. కానీ అక్కడ ఓవర్ యాక్షన్ చేయనీకి ఏం లేదు. ఆల్రెడీ కళ్యాణ్ కంటిన్యూయస్‌గా నామినేషన్‌లో ఉండి, టాప్‌లో ఉండి బయటకొస్తున్నాడు కాబట్టి, తనుజ ఓవర్ యాక్షన్ చేసి, తనకొచ్చిన తన సిస్టర్ వాల్యుయబుల్ మెసేజ్ వినకుండా, బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్‌ని వాడుకోలేక వదిలేసింది. ఇది తన లైఫ్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్. గుర్తుపెట్టుకో. నీ సిస్టర్ నిన్నెప్పుడు వదిలిపెట్టదు. కుక్కని తిట్టినట్టు తిడుతూ ఉంటది. ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు. కళ్యాణ్ గాడి కోసం నా వాయిస్ వినలేదే నువ్వు అని నీ సిస్టర్ నిన్నెప్పుడు తిడుతూనే ఉంటది. గుర్తుకొట్టుకో తనుజ. అండ్ మీ ఫ్యాన్స్ కూడా కింద కామెంట్ చేసుకోండి. ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తే అది కామెంట్ చేసుకోండి. నేనేమనను. విన్న తర్వాతనే కామెంట్ చేయండి. కామెంట్ ముందు చేస్తే నాకు నచ్చదు. అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ విషయానికొస్తే కళ్యాణ్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు గదా! మీరు క్లియర్‌గా చెప్తున్నా. మీకు నచ్చినా, నచ్చకపోయినా నేను ఇలానే మాట్లాడతా. అక్కడ కళ్యాణ్‌కి చికెనో, మటనో తినబుద్దయింది. అక్కడ ఉన్నది గౌరవ్ గాడి సారీ నిఖిల్ గాడిని 2 వీక్స్ నామినేట్ జేస్తే నువ్వనుకున్నది నీకు దొరుకుతది అని చెప్పిండు బిగ్ బాస్. అదే నాగార్జున గారు. అయితే వాడి కడుపు వాడికి మిగిలిందేమున్నది జెప్పు. వాడు కంటిన్యూయస్‌గా నామినేషన్‌లో ఉండి, టాప్‌లో ఉండి వస్తూ ఉన్నాడు. వానికి తినబుద్దవుతుంది తిందామనుకున్నాడు. అది వాడు తినాలనుకునే దానికి 2 వీక్స్ నామినేషన్‌లో పడదొబ్బితే ఏమవుతది? ఆ నిఖిల్ గాడిని వద్దంట. అదే తనుజ విషయంలో అయితే నేను నామినేషన్‌లోకెళ్ళిపోతా. నాకేం గాదు అని పిచ్చి వాగుడు వాగిన కళ్యాణ్ దానికి డబుల్ అవుతది నా పవర్ అని ఫీల్ అయిన కళ్యాణ్ అక్కడ
నిఖిల్‌ని 2 వారాలు నామినేషన్‌లో పెడితే గౌరవ్ ఎక్కడ పాప్‌కెళ్ళిపోతాడో అని సెల్ఫిష్ ఫీల్ అయ్యి అక్కడ నిఖిల్‌ని నామినేషన్‌లో పెట్టకుండా ఇదేదో త్యాగం చేసినట్టుగా, అది చికెనే దాన్నేదో త్యాగం చేసినట్టుగా ఫీల్ అయ్యి ఓవర్ యాక్షన్ చేసి కొంచెం ఓవర్‌గా బిహేవ్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అదే తనుజ విషయంలో అయితే తనుజకి తను ఒక బిగ్ పవర్ ఇస్తాను. నువ్వు ఒకవేళ 2 వారాలు నామినేట్ అయితే అని ఇంకొకసారి అడిగారు నాగార్జున గారు. దానికి మాత్రం నేను 2 వీక్స్ ఏముంది నామినేట్ అయితా. నాకు పవర్ ఒస్తది. నేను ఆల్రెడీ నామినేషన్ నుంచి నాకు ఎక్కువ ఓట్లొస్తాయి. నేనైతే డబుల్ అయిపోతా అని ఫీల్ అయిన కళ్యాణ్, అదే నిఖిల్ విషయంలో ఎందుకంత సెల్ఫిష్‌గా ఆలోచించాడు? కామెంట్‌లో చెప్పండ్రా. మీ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా. మీరు కామెంట్‌లో చేసి చెప్పండి. ఓకేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అప్పుడే నాకు అర్థమవుతది. ఓకేనా? నేనైతే ఇదే ఫీల్ అవుతున్నా. నాలా చాలా మంది మాట్లాడలేక వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేస్తారు ఈసారి. ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ వస్తే రితు. రితు ఏమైంది? రితు వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. అయితే రితు వాళ్ళ ఫాదర్ డ్రెస్ అక్కడ పెట్టి, "ఇది నీకు కావాలంటే సంజన శారీస్ అన్ని ఇచ్చేసేయాలి నువ్వు" అని చెప్పాడు. రితు గూడా ఎవ్వరిని ఏ రకంగా వాడుకోవాలో తెలిసిన మనిషి. సో, రితు అక్కడ ఆ డ్రెస్ తీసుకోవాలని డిసైడ్ అయింది. దానికోసం ఎవరినైనా వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. సో, అక్కడ సంజన అని తన డ్రెసెస్ శారీస్ అన్నిటిని ఇచ్చేసింది. అండ్ ఆ డ్రెస్ తీసుకొని పోయి సరదాగా ఎంజాయ్ చేసేసింది. నాకు తనుజ రితు అయితే చాలా బాగా నచ్చింది ఈ విషయంలో. సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీమన్ పవన్. సో, డీమన్ పవన్ కూడా కొంచెం ఓవర్‌గా అతిగా చేసినట్టుగా నేను ఫీల్ అయినా. ఎందుకు అనంటే డీమన్ పవన్‌కి ఒక ఫ్యామిలీ ఫోటో వచ్చింది. అయితే రితుకి ఫ్యామిలీ ఫోటో ఇస్తావా? నీ ఫ్యామిలీ ఫోటో నువ్వు తీసుకుంటావా? అని అడిగారు. అయితే రితు గాడు కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యి, నేను రితుకి నేను తన ఫ్యామిలీ ఫోటో ఇస్తా. నేను కళ్ళు మూసుకుంటే నా ఫ్యామిలీ మొత్తం నా కళ్ళలో కనిపిస్తదని ఓవర్ యాక్షన్ మాట మాట్లాడాడు. అరే పవన్‌గా నీ అమ్మ బాధపడుతుంది. ఆ! నీకు ఇంత గూడా సిగ్గు లేదు. నువ్వు నీ ఫ్యామిలీ ఫోటో తీసుకొని మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చుంటే బాగుండేది. నీకు రితు బోయి నీకు ఫుడ్ పెట్టదు. గుర్తుపెట్టుకో. జనాల ఓట్లు పడాలి అనంటే నువ్వేదో రితు సంకె నాకుతూ, రితు చుట్టూ తిరుగుతూ, నువ్వు రితు, రితు, రితు అని ఎగురితే నీకొచ్చేది ఏముండదు గుర్తుపెట్టుకో అని నేను చెప్తున్నా. సో, మీరు పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండుంటే ఇది మీకు నచ్చిందా? నచ్చలేదా? అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అస్సలు నచ్చలేదు. పవన్ తన ఫ్యామిలీ ఫోటో తీసుకొని తన పవర్ తను వాడుకుంటే బాగుండేది. పవన్‌కి తెలియదు ఎవరిని ఎలా వాడుకోవడంలో. జీవితంలో ఒకరిని వాడుకొని బాగుపడాలని తెలిసిన వాడే బాగుపడతాడు. అలా తెలియని వాడు అడుక్క తింటాడు. నేను చెప్తున్నా రాసిపెట్టుకోండి ఇది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్‌గా నాగార్జున గారు ర్యాపప్ చేసేసారు. ఎవరెవరికి ఎలా పుల్లలు పెట్టాలి, ఎవరెవరు ఎట్లా కొట్టుకొని వస్తారనేది చూడాలనుకున్నాడు కాబట్టి, సో ఇదంతా వన్ ఆన్ వన్‌లో జరిగింది కాబట్టి, ఇది మళ్ళీ అందరి ముందర రివీల్ చేసి పడదొబ్బిండు. సో, ఇక్కడ ఇమాన్యుయల్ గౌరవ్ పవర్ పీకి పడేసినందుకు గౌరవ్ గాడు కల్ ఇమాన్యుయల్ గాడిని కుక్కని చూసినట్టుగా చూసి, వాని మీద రివెంజ్ తీసుకుందామని రెడీ అయిపోయిండు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ వచ్చేసి తనుజకి కళ్యాణ్ సాక్రిఫైస్ చేశాడని తెలిసి ఆహ్, క తనుజ అరే! మనిద్దరం 1-2, 2-1 గదా! మనిద్దరం షేర్ చేసుకుందాంరా అనే ఫీలింగ్‌లో ఉన్నవాళ్ళు ఏ రకంగా అయితే ఏంటి? ఏ రాయి అయితే ఏంది? పళ్ళు బలగొట్టుకోవడానికి అని ఫీల్ అయ్యారు. వీళ్ళిద్దరిది ఎవరిది వాడు పవర్ వాడుకుంటే బాగుండేది. నాకు నచ్చలేదు. తనుజ బిహేవియర్ నాకు నచ్చలేదు. తన సిస్టర్ అయితే చాలా ఫీల్ అయింది. అండ్ కళ్యాణ్ చికెన్ తినడానికి నిఖిల్ గారిని వదిలేయమన్నారు. అది వద్దన్నాడు. సరే 2 వారాలు నామినేట్‌గా నేను నీకు తనుజాకి గిఫ్ట్ ఇస్తా అన్నారు. అది కూడా వద్దన్నాడు. సో, ఇక్కడ ఈ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ ఫీలింగ్ నాకు నచ్చలేదు. ఓకేనా? మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇంక వీళ్ళిద్దరు కొట్టుకుంటారో కట్టుకోరో నాకు తెలియదు గానీ, ఇగ ఏది ఏమైనా సరే నేనింక కక్కి పడేస్తున్నా. మీ ఇష్టం ఇంక. ఓకేనా? ఇగ సంజన అయితే పాపం తను శారీస్ ఇచ్చేసింది. పోనీలే తను చిన్న పిల్ల. వాళ్ళ ఫాదర్ లేరంటున్నారు. ఏదో ఫ్యామిలీ ఫోటో గదా! అని చెప్పి తను చాలా మంచిగా రియాక్ట్ అయింది సంజన మీద. ఇక రాము రాథోడ్ గురించి మాట్లాడతాను వినండి. వాడికి సిగ్గు, శరం ఏమన్నా ఉన్నదా? లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ అక్కడ భరణి గారిని నామినేట్ చేయకుండా భరణి గారిని సేవ్ చేయకుండా రాము రాథోడ్ గారిని సేవ్ చేసినందుకు వాడికి సిగ్గు మనం ఉండాలి. నేను సెల్ఫ్ నామినేట్ అయితా, నేను పోతా అని చెప్పి అనంటే సరే పీకరా పీక్ అని చెప్పి నాగార్జున గారు క్లియర్‌గా డోర్స్ ఓపెన్ చేసిర్రు. వాడు బయటికి పోయిండు. వాడు బయటకి పోయేటోడు బయటకి పోక ఇంకేదో సాంగ్ పాడాడు. ఆ సాంగ్ ఏంటి అనంటే ఆహ్, చెప్తాను మీకు ఉండండి. సాంగ్ ఏంటంటే ఆహ్, బాధైతుందే అమ్మ యాది
మనసులోకొస్తే అని అన్నాడు. ఈ ఈ ఈ పాటలు పాడుకుంటూ బయటకి పోయి బతకాలనుకున్నోడివి, లోపల ఉన్న బర్రెని గాని బయటికి పంపించేటప్పుడు, ఆ రోజు నీకు గడ్డి పీకావారా నువ్వు? అది గుర్తుకు రాలేదారా నీ పవర్ నీకు? ఆ! నువ్వు బయటికి పీకాలనుకున్నోనివి ఆ రోజు గుర్తుకు రాలేదు. ఈ రోజే గుర్తుకొచ్చిందా? ఒక వారంలో నీకు గుర్తుకొచ్చిందా? వీనికి కడుపు నిండింది. అందుకే కడుపు నిండిన నా కొడుకులని బిగ్ బాస్‌లోకి తీసుకురాకూడదు. నేను క్లియర్‌గా చెప్తున్నా. మీకు నచ్చినా, నచ్చకపోయినా వీడియో మొత్తం చూసి కింద కామెంట్ చేసిన వాళ్ళకి నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరేమన్నా అనుకోండి. నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నాకైతే ఈ వారం నచ్చింది 'రాము రాథోడ్' గారు నచ్చలే, 'కళ్యాణ్' నచ్చలే, తర్వాత 'తనుజ' నచ్చలే, 'పవన్' నచ్చలే. కానీ నాకు నచ్చింది 'ఇమాన్యుల్' నచ్చాడు, 'సంజన' నచ్చింది, 'రితు' నచ్చింది. ఓకేనా? ఇగ మిగతా వాళ్ళెవ్వరు నచ్చలేదు. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అప్పుడే నాకర్థమవుతది. ఓకేనా?